హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు నవీనాస్ కిచెన్. ఈరోజు సింపుల్‌గా వెజిటబుల్ టిక్కా ఎలా చేయాలో చూపిస్తానండి. అందుకు ఒక 2 క్యారెట్లు, ఒక హాఫ్ పచ్చి కొబ్బరి, ఒక 1 కీరా, కొంచెం క్యాబేజీ, ఒక 1 బీట్రూట్, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కొబ్బరి కీర ఉంటుంది కదా దాంతోని సన్నగా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్ శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండి ప్లేస్‌లో మీరు రాగి పిండిని వాడుకోవచ్చు, జొన్న పిండిని వాడుకోవచ్చు. నేనైతే ఇక్కడ శనగపిండితోని చేస్తున్నా. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ ఇందులో మనం వేసేసుకోవాలి. చూడండి, ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల మనకైతే టేస్ట్ చాలా బావుంటుందండి. ఇక్కడ వెజిటబుల్స్ డైరెక్ట్‌గా తినని పిల్లలు ఇలా వారానికోసారి చేసి పెట్టామంటే హ్యాపీగా తినేస్తారు. మా ఇంట్లో మా చిన్నోడైతే అస్సలు వెజిటబుల్స్ తినడండి. వారానికోసారి ఖచ్చితంగా ఇలా చేసి పెడతాను. ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్ర, ఒక 1 స్పూన్ కారము, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1 స్పూన్ సాల్ట్ అన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ మనం వాటర్ ఏమి వేయొద్దండి. కీరాలో, క్యారెట్‌లోనే ఉంటాయి కదా! అవే వాటరు మనకు కరెక్ట్‌గా సరిపోతాయి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని పెనం పెట్టేసుకొని దానిపైన ఒక 1 స్పూన్ ఘీ వేసుకోవాలి. చూడండి, ఒక బాల్ లాగా తీసుకొని నెమ్మదిగా మందంగా ఒత్తుకోవాలి. అలా చూడండి, ఒత్తుకొని మెల్లిగా పెనం పైన వేసుకోవాలి. గ్యాస్ హై ఫ్లేమ్‌లో పెట్టొద్దండి. లో ఫ్లేమ్‌లోనే పెట్టాలి. లో ఫ్లేమ్‌లోనే మనం 10-15 మినిట్స్ ఖచ్చితంగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టామంటే మాడిపోతాయి. లోపల అవి సరిగ్గా అస్సలు ఉడకవు. రెండో వైపు అలా మెల్లిగా తిప్పేసుకోవాలి. చూడండి, అలా ఇక్కడ మనకు ఎంతో టేస్టీగా వెజ్ టిక్కీస్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇవి మనము డైరెక్ట్‌గా అయినా తినొచ్చు, రైతాతో అయినా తినొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.